రామ 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 హరి హరే హరే రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే హరే రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే హరే రామ రామ హరి హరే హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ 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 హరి హరే జై శ్రీరామ్ 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 సకల శుభంకరాయ వాళ్ళందరినీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత మైక్ జై శ్రీరామ్ జై నిబడ్డంలో చెప్పిన నిబడ్డంలో దయచేసి చెప్పులు ఇచ్చి రావాలి. అన్నప్రసాదం స్వీకరించేటప్పుడు తినేటప్పుడు చెప్పులు లేకుండా రావాలి. దేవుడు అన్నప్రసాదం మన ఫంక్షన్కి రాలేదు కాబట్టి ఫంక్షన్లలో కూడా అసలు తినకూడదు చెప్పులు వేసుకొని అన్నప్రసాదాన్ని. కానీ అందరికి అలవాటు అయిపోయింది. బూట్లెక్కి కూడా ఆ కళ్యాణం పీఠల మీద కూర్చున్న వాళ్ళకి పోయి అక్షంతలు వేస్తారు అక్కడ. కానీ అలా వెళ్ళకూడదు. అక్కడ చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకున్నారు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. మరి ఈరోజు విశేషంగా వైశాఖ మాసం 2వ మంగళవారం దేవారం శుభకరమైనటువంటి రోజు. మళ్ళీ వచ్చే వారం కాక ఆ తర్వాత వారం మనకు హనుమంతుడి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకోవాలి. అంగరంగ వైభవంగా ఘనంగా మన ఇంట్లో పిల్లలకు మనం ఏ విధంగా అయితే వేడుకలు చేసుకుంటామో అంతకు మించి చేయాలన్నట్టు మనంతా కూడా. అంతేనా? దానికి ఏం చేయాలి? మనందరం కూడా మనతో పాటు ఒక నలుగురిని స్వామివారి దివ్య దర్శనం చేయించడం కోసం, ఆయనకు పుట్టినరోజు వేడుకలు మనం చెప్పడం కోసం రావాలి. పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చెప్పాలి? మనం ఒక కొబ్బరి కొట్టి హనుమాన్ చాలీసా చదివి శ్రీరామనామాన్ని పలుకుతూ చేయాలి. అంతేగాని మనం ఆయన మీద అక్షింతలు వేసి శుభాశీస్సులని శుభాకాంక్షలని చెప్పకూడదు మనం. ఎందుకంటే భగవంతుడు కాబట్టి. మనకంటే చిన్నపిల్లల వాళ్ళకైతేనే మనం శుభాశీస్సులు శుభాకాంక్షలు అవి చెప్తుంటాం. భగవంతుడికి మనం ఏం చేసేయాలి అంటే శ్రీరామనామాన్ని పలుకుతూ ఉండాలి, హనుమాన్ చాలీసా చదవాలి, రామరామ అనుకుంటూ ఉండాలి, స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవాలి. మరి ఇంతటి మహత్తరమైనటువంటి మన చిలుకూరు కాలువటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి వారం కూడా మరి స్వామి పోటీల మీద పడి అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా, వాస్తవానికి మాకు నిన్నటి వరకు కూడా ఈరోజు ఇంతమంది అన్నదానానికి ఇస్తారని చెప్పేసి అనుకోలేదు. ఎవరు లేరు ఈ వారం. అసలు మేమే దేవాలయం తరఫున కమిటీ వారు మేమే చేస్తాంలేండి, మరి ఎవరు ముందుకు రాలేదని చెప్పేసి నిన్న అన్నారు ఉదయం పూట. కానీ ఆ స్వామి ఎంబటే ఊరుకోలే, ఎవరినో ఒకళ్ళని తీసుకొని వచ్చాడు. అలా మనకు 3-4 ఈరోజు అన్నప్రసాదానికి ఇవ్వడానికి వారికి భగవత్ సంకల్పం కలిగింది. అంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ పని చేయగలుగుతాం. అంటే మన స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలన్నా కూడా ముందు మన మనసు మనం చెప్పినట్టు వినాలి. మన మనస్సంకల్పం కూడా గట్టిగా ఉండాలి. అయ్యో రేపు ఏదన్నా ఒకటి చేస్తే బాగుండు కదా అని. మరి గత వారం ఎప్పుడో ఒక బాబు ఇంటర్వ్యూకి వెళ్తూ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేసరికి స్వామివారి అనుగ్రహంతో ఆయన యొక్క దివ్య దర్శనంతో ఆ బెంగళూరు దాకా వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు. వెంటనే స్వామివారికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సంకల్పించుకొని నిన్న వచ్చి అప్పటికప్పుడు సార్ అయ్యగారు మీ అన్నదానం చేస్తారు రేపంటే మంచిదయ్యా అని ఆయనతో పాటు 2-3 వచ్చారు. అలా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమానికి
సహకరించినటువంటి దాతలు స్వామివారికి మంచి సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించాలని స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. అదేవిధంగా ఇంకోరు కోదాడ వాస్తవ్యులు లక్ష్మణరావు గారు మరి వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కావ్యసాయి పుట్టినరోజు ఇవాళ మరి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి అన్నదానంలో కూడా వారు కూడా తమ వంతుగా ఉడతా భక్తిగా సహాయం చేయాలని చెప్పేసి అనుకొని ఒక 5 కిలోల బియ్యం ఇచ్చారు. వారి కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలతో శుభాశీస్సులు అందజేస్తూ వారి కుమారుడు విదేశాలకు వెళ్ళాడు. స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకున్నాడు రోజు. తర్వాత ఒక రోజు లాస్ట్కు రాకపోతే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేసుకున్నాడు. వెంటనే వీసా వచ్చింది, అమెరికా వెళ్ళిపోయాడు అబ్బాయి. అంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరి గత వారం మనకు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు, కానీ ఆ రోజు వారు శ్రీశైలం స్వామివారి దగ్గర ఉండేసరికల్లా ఏం పోతావయ్యా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి, నా దగ్గరికి వచ్చే కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ శ్రీశైలంలోనే స్వామి వారిని ఉంచుకొని అక్కడ దివ్య దర్శనం అందించి ఇక్కడ వారు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం దివ్యంగా జరిగింది. మరి వారు ఈ రోజు వచ్చారు, వారికి సకల శుభాలు కలుగుదాం కోరుకున్నాం. వారు ఏంటి బట్టగిరి వెంకట నరేష్ గారు ధర్మపతి వాణి దంపతులు వారు పోయిన వారు అన్నదానానికి ఇచ్చారు. అయినా కూడా వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. కాకపోతే వారు ఆ రోజు లేరు కాబట్టి ఈరోజు దర్శనానికి వచ్చారు, ఉండమని చెప్తే ఉన్నారు. వారికి కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటాను. ఇంకెవరైనా ఉన్నారా? అలాగే ఒక మేడం గారు పాపం మన అన్నదానానికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు, నిన్న ఎవరు లేరని చెప్పేసి హుండీలో వేసిపోయింది. సరే అమ్మ మేడం గారు కూడా సకల శుభాలు కలగాలని ఆశీర్వదిద్దాం. ముందు వారు గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యురాలు ఆమె ఇంతకుముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. వారికి ఇలాగే అందరికీ సకల శుభాలు కలగాలని చెప్పింది. ఆర్లగూడ వీరబాబు గారు వంకాయలు తన వంతుగా ఉడతా భక్తిగా ఇచ్చిపోయారు. వారికి కూడా సకల శుభాలు. వారి పంట ఇంకా వృద్ధి చెందాలని, వారు ఇంకా 2-3 రకాల కూరగాయలతోటి వ్యాపారం కొనసాగించాలని, వృద్ధి చెందాలని వారికి కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. మరి అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాపం ఎంతో మంది వారి కోరికలు, వారి పిల్లలకు విద్యా బుద్ధులు కొంచెం చెప్పిన మాట వినాలని స్వామి వారిని వేడుకుంటున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో వారి పిల్లలకు వారికి మంచిగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ దివ్యాశీస్సులు అందజేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీరామ్. దయచేసి చెప్పులు లేకుండా రండి, లైన్లో రండి, నిదానంగా రండి. అందరికీ అన్న ప్రసాదం ఉంటుంది. దయచేసి నెట్టుకోకండి, తొందరపడకండి. ఆడవాళ్ళకు లైను, మగవాళ్ళకు లైను. అందరికీ అన్న ప్రసాదం ఉంటుంది. దయచేసి అన్న ప్రసాదం కింద పడకుండా తినండి. దయచేసి మీకు ఎంత కావాలో అంత పెట్టించుకోండి. వృధాగా ఇస్తరాకులు పారేయకండి. మీరు పారేసిన అన్నం, ఆ అన్నం బాగా పారేస్తున్నారట, కాబట్టి మీకు ఎంత కావాలో అంత పెట్టించుకోండి. కాకపోతే మళ్ళీ రెండోసారి అడుక్కోండి, తప్పులేదు, అన్న ప్రసాదం. కాబట్టి దయచేసి పారేయకండి, నిదానం తినండి. ఇస్తరాకులన్నీ ఒక చోట వేయండి, సహకరించండి. మళ్ళీ జనవరి అది మనకు ఇంకా 22వ తారీఖు నాడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుందాం. మీ అందరి చేయూత సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిదానంగా రండి. దయచేసి కొద్దిగా నీళ్ళకు నిలబెట్టండి. కాళ్ళు కాలితే కొంచెం పక్కకు పోండి. అయిగా చెప్పులు వేసుకుని అవుతున్నాయి, కానీ మరి ఇక్కడ కాళ్ళు కాలుతున్నాయి. పైన ఎండ వృత్తి కాలుతుంది, కింద కాళ్ళు కాలుతున్నాయి, మధ్యలో అన్నం వేడివేడిగా ఉంది, అన్నం కూర కాలుతున్నాయి అని అనుకోకుండా శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ తినండి. స్వామి చల్లారుస్తారు మనల్ని, అంతా మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్. నిదానంగా రండి, తొందరపడకండి. దయచేసి సహకరించండి.